సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. సెంథిల్ కుమార్ గారు కూడా మాట్లాడుతూ జూనియర్ సినిమాకి కెమెరామెన్గా పనిచేసిన సెంథిల్ సినిమాటోగ్రఫీ ఇచ్చిన మాట్లాడుతూ నా కెరీర్లో చాలామంది హీరోలను చూశాను కానీ ఇంత హార్డ్ వర్క్ ఇంత డెడికేషన్ ఉన్న హీరోని చూడలేదని ఒక బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. నేను అడిగాను కూడా, అదేంటి సార్ మీరు రామ్ చరణ్ గారితో చేశారు, ఎన్టీఆర్ గారితో చేశారు, ప్రభాస్ గారితో చేశారు, నెక్స్ట్ మన నితిన్తో కానీ చాలామంది హీరోలతో వర్క్ చేశారు కదా, అంత బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారని ఎందుకు ఇచ్చారు మీరు అంటే, అంత ఇంప్రెస్ చేశారు మిమ్మల్ని అంటే ఆయన మంచిది చెప్పాడు. డెఫినెట్గా చాలా కష్టపడ్డాడు, మామూలుగా అతనికి అవసరం లేదు అతను ఉన్న పొజిషన్కి, కానీ చాలా కష్టపడ్డని చెప్పాడు. మీకు ఈ మాటకి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. దెర్ ఈజ్ ఏ భూమిలో పాతి పెడుతుంటాము అంటే ఫియర్ పోగొట్టడానికి. దట్స్ వన్ యోగా టెక్నిక్. బట్ తల భాగం కూడా భూమి లోపల వెళ్ళిపోతుంది. సో బ్రీతింగ్కి సో అతను మాట్లాడడానికి అవకాశం ఉండదు, శ్వాస తీసుకోవడానికి అవకాశం ఉండదు. హీ వాంట్ టు డూ ఇట్ అండ్ ఇట్ డన్ ఇట్. అండ్ హెడ్ మొత్తం భూమిలో పాతి పెట్టేసేసి కంప్లీట్గా ఉంటుంది. ఓకే. సో అతని లోపల ఇంటర్నల్ పొటెన్షియల్ చేయడానికి అది ఒక గురు సమక్షంలో చేస్తారు. ఓకే. సో దెన్ ఐ సెడ్ యూ వాంట్ ఎక్స్ప్లోర్ మోర్ దెన్ ఐ కెన్ షో. ఓకే. ఇది అయిపోయిన తర్వాత దెర్ ఈజ్ ఏ వన్ అనదర్ గేమ్. సో నువ్వు ఎంతవరకు సహించగలుగుతావు, సహన శక్తి నీలో ఎంత ఉంది అని. బాడీ లోపల అనేకమైన బ్లాకేజెస్ ఉంటాయి, వాటిని ఓపెన్ చేయడానికి ఇంకో టెక్నిక్ ఉంది. వి యూస్డ్ ఇన్ జపాన్. నువ్వు రెడీ అంటే దేనికైనా రెడీ. అంటే మేము ఒక నియర్లీ 500 kgs టమాటోస్ తెప్పించినాం పండుగ. ఆ టమాటోలు పెట్టేసేసుకొని వాళ్ళ పని వాళ్ళు మేము ఒక 10 మంది దాకా వచ్చేసి రౌండ్గా ఉండి యూ విల్ బీ కంప్లీట్లీ నార్మల్ డ్రెస్, జస్ట్ ఓన్లీ అండర్వేర్ అండ్ మామూలుగా విసిరి కొడుతుంటాం, స్మాష్ చేసి కొడతాం. ఓకే. ఇట్ హిట్స్ లైక్ ఎనీథింగ్, దెబ్బ తగులుతుంది. బట్ యూ షుడ్ నాట్ టాక్ మచ్, ఇట్స్ నాట్ ఎ టార్చర్. ఓకే. బట్ వన్స్ హిట్ ఆ పార్ట్ ఓపెన్ అవుతుంది అనేటువంటి అది ఒక స్టేజ్లో ఉన్న కుర్రాడికి ఇచ్చేటువంటి ట్రైనింగ్. ఓకే. మరి నువ్వు ఓకేనా అంటే సార్ ఐ వాంట్ ఎక్స్ప్లోర్ దిస్. అతని పని వాళ్ళు ఎవడు రాలే ముందుకు కొట్టడానికి. బట్ మేము ఎప్పుడైనా కొడుతుంటే ఆఫ్టర్ ద ఎక్సర్సైజ్ అన్ని మచ్చలు ఉన్నాయి ఎర్రగా కుర్రాడికి. ఓకే. వాళ్ళ అమ్మా నాన్న లేరు, ఇతను అప్ప చేసారు. ఏరా కళ్ళ గంతలు అంటావు, భూమిలో పాతి పెట్టావంటావు, టమాటాలు కొట్టంటావు, ఏం జరుగుతుంది అసలు అని వాళ్ళు అడిగిన క్షణాలు ఉన్నాయి. బట్ ఈ కుర్రాడు ఏం మాట్లాడకుండా అమ్మా నేను వేరే లోకంలో ఉన్నాను, నాకు అత్యంత అద్భుతంగా ఉంది, మా గురుగారు చాలా అద్భుతంగా ఉన్నారు, ఈజ్ అ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ఇస్తున్నారు అని అలా చెప్తూ వెళ్ళేవాడు. ఓకే. సో వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్ ఉండేది. పని వాళ్ళు వీళ్ళందరినీ అడుగుతుండేవాళ్ళు. ఒక్కొక్క కొడుకు ఏం చేస్తున్నారయ్యా, యాక్టింగ్ అంటే డైలాగులు ఏవో చెప్పి ఉంటారు కదా, ఇవేం ట్రైనింగు, మిలిటరీ ట్రైనింగా మీరు అన్నట్టుగానే ఇది ఏంటి. కానీ వాళ్ళంతా సంతోషపడేది. మా వాడు పొద్దున్నే లేస్తున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, అతని తేజస్సు మారింది, చాలా మార్పు వచ్చింది. దిస్ ఈజ్ అ గ్రేట్ థింగ్ వీఆర్ వాచింగ్ అబ్జర్వింగ్ అండ్ సో థ్యాంక్ఫుల్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుండేవాళ్ళు. సో దట్ వాజ్ ఇట్స్ ట్రైనింగ్ పీరియడ్. అంటే వాళ్ళు కూడా ఒక క్రమశిక్షణ లైఫ్కి అలవాటు పడటం చూసి ఆనందపడ్డారు తల్లిదండ్రులుగా. అంటే వాళ్ళు డిసిప్లిన్ లైఫ్ అదో లైఫ్. ఓకే. బట్ సడన్గా యాక్టింగ్ ఈజ్ డిఫరెంట్. ట్రైనింగ్ ఇలా ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ బికాజ్ ఇవాళ రేపుల్లో చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఏమయ్యాయంటే యాక్టింగ్ అనగానే ఒక ఫార్మేట్ ఉంటుంది, ఏదో డైలాగ్ చెప్పడం, వీటికి బయట ఉంటుంది. బట్ యాక్టింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్, నాట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. లోపల నుంచి పుట్టుకొస్తుంది. లోపల నువ్వు సరిగా లేదనుకోండి, నువ్వు బయట ఏం చేయాలి, బయటకే వస్తుంది. సో దట్ ఇంటెన్సివ్ కోర్స్ చేయించే వాళ్ళు, చేయాలనుకునే వాళ్ళు ఎవరు లేరండి, తక్కువ మంది ఉంటారు. సో గెటింగ్ ఏ గుడ్ స్టూడెంట్, మా గురువు ఎప్పుడు చెప్తుండేవాడు, గురువులు ఈజీగా దొరుకుతారట అండి. గురువులు మీరు తలుచుకుంటే, సంకల్పం ఉంటే నీకు ఈజీగా దొరుకుతారట. కానీ ఒక మంచి శిష్యుడు దొరకడం ఒక గురువు జీవితంలో చాలా కష్టం అంట. సో ఎవరైనా హార్డ్ వర్క్ చేసే ఏ స్టూడెంట్ దొరికినా గురువుకు ఆనందమే ఉంటుంది.
జనరల్గా అంటే ఇంత రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అబ్బాయి ఇంత కష్టపడతాడని ఎవరికి తెలియదు. అంటే ఈరోజు మనం అతని గురించి ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం అంటే డెఫినెట్గా మన సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే హీరో బాగా చేశాడు, మంచి ఫైట్స్ చేశాడు, మంచి డ్యాన్స్ చేశాడు, బాగా యాక్టింగ్ చేశాడు అని ఒక అందరి దగ్గర నుంచి ఫస్ట్ అదే వచ్చింది, అప్రిషియేషన్ అనేది వచ్చింది. సో అతని హార్డ్ వర్క్కి రిజల్ట్ ఇదని అనిపిస్తుంది. మీ దగ్గర ఎంతైతే హార్డ్ వర్క్ చేశాడో, మీరు చెప్పింది ప్రతిదీ ఎలా చేశాడో దానివల్ల ఈరోజు రిజల్ట్ వచ్చింది అతనికి. నేను గమనించింది ఇంకొకటి, ఐ వాంట్ టు యాడ్ దిస్ వన్. యాక్టింగ్ నుంచి యాక్రోబాటిక్స్ కావాల్సినటువంటి పుషప్కి ఒక బాడీని తయారు చేసి ఇచ్చాం. ఆ బాడీ నుంచి ఫైటింగ్ ఇంకొకతను, అతని షేప్ అప్కి ఇంకొకతను. సో దెర్ ఆర్ సెవరల్ పర్సన్స్ మేడ్ ఇట్ హిమ్. అన్నిటికి తట్టుకున్నాడు ఆయన. ఇవి కావాలని అతని మనసులో గట్టిగా పట్టుకున్నాడు. ఓకే. సో ద బేస్ ఈజ్ యాక్టింగ్. ఓకే. సో చాలామంది ఏం చేస్తారంటే యాక్టింగ్ని వదిలేసి మిగతా అన్ని చూస్తారు, ఫైట్, డాన్స్ ఇవన్నీ చూస్తారు. ఇఫ్ యు ఆర్ ఏ గుడ్ డాన్సర్ ఆల్సో, నీకు యాక్టింగ్ లేదనుకోండి డాన్స్ అందంగా ఉండదు. అవును. సో యూ నీడ్ టు స్మైల్, యూ నీడ్ టు ఎంజాయ్. ఇన్ ద డాన్స్ ఆల్సో దెర్ ఇస్ యాక్ట్. సో అభినయం ఉండాలి కంపల్సరీ. సో బేస్ ఇస్ యాక్టింగ్. అది మర్చిపోయి అందరూ మిగతా ఫైట్స్ వచ్చు, నాకు యాక్రోబాటిక్స్ వచ్చు, గాల్లో తిరుగుతా అంటే కుదరదు. సో తను అది నమ్మాడు. సో ఇక్కడి నుంచి ముందుకెళ్ళినాడు. సో దట్ ఈజ్ అండ్ ఎస్పెషల్ అతను ఓన్లీ డైలాగ్స్ మీద వర్క్ చేయలేదు. ఓకే. అతను ఎమోషన్స్ మీద, మైమ్ని బాగా అర్థం చేసుకున్నాడు ఆయన. ఓకే. సో నేను అన్నాడు, ఏదైనా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నీకు ఎక్కడైనా ఇంకొంచెం ట్రైనింగ్ వేరే గురువు దొరికిండు, ప్లీజ్ గో హెడ్. దెన్ ఈ సెడ్, సార్ నాకు కావాల్సింది నాకు అనిపించింది దొరికింది. సో థ్యాంక్ యూ సార్. దట్ వాజ్ ఈజ్ చేశారు. మీన్స్ ఒక విద్వత్తు ఏంటంటే ఒక మంచి స్టూడెంట్ వాడి లోపల ఒక బూస్ట్, ఒక చిన్నది ఇచ్చామనుకోండి, ఇంకా అది ఎప్పటికీ తను ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఇంకా తర్వాత తన ప్రయాణం. ఓకే. ఓన్లీ వీ ఇన్షియేట్ టు హిమ్, దెన్ హీ విల్ ఎంజాయ్. దట్స్ ఇట్. యాజ్ ఏ గురువుగా ఆయన ఫస్ట్ సినిమాలో మీరు చూసి ఉంటారు కదా, ఫస్ట్ సినిమా జూనియర్ కిరీటి గారి ఫస్ట్ సినిమా. యాజ్ ఏ గురువుగా మీరు ఎన్ని మార్కులు వేస్తారు ఆయనకు? సో ద పాయింట్, ఎప్పుడు కానీ యాక్టింగ్ చేసే వాళ్ళకి మార్కులు ఉండేయండి. మార్కులు ఎవరు వేస్తారంటే ఆడియన్స్ మనసుని ఎంత దోచుకున్నాడు. మనసుని దోచుకోవడానికి ఇట్స్ ఎ యూనిటీ వర్క్. డిఓపి గారు అతను అందంగా చూపించలేదు అనుకోండి, నువ్వు ఎంత యాక్టింగ్ చేసి వేస్ట్. డిఓపికి వేసే లైటింగ్ సరిగా లేదనుకోండి, డిఓపి ఏమి ఎక్స్పోజర్ పెట్టి చూపించగలుగుతాడు. సో ఇట్ ఈజ్ ఎ కంప్లీట్లీ అతనికి లక్, అతనికి ఉండేటువంటి వైభవం వల్ల అతను పడిన కష్టం వెలుగులోకి వచ్చింది. సో నేను ఆ విధంగా ఆనందపడతాను. సో అందరి చాలా చాలా గ్రేట్ మాస్టర్స్, చాలా గొప్ప టెక్నీషియన్స్, డైరెక్టర్స్, అండ్ ఈవెన్ హెయిర్ డ్రెస్సర్ అండ్ అక్రోబాటిక్ టీచర్, ఫైట్ మాస్టర్, తర్వాత డ్రెస్ డిజైనర్స్, ఎవ్రీథింగ్ ఇట్స్ మ్యాటర్ టు రీచ్ టు విన్ ద హార్ట్స్. సో అలా కో యాక్టర్స్ కూడా. సో అతన్ని ఆ విధంగా నేర్చుకున్నాడు. సో ఎప్పుడైతే నేర్చుకున్నాడో జనాలు నచ్చా, అమ్మయ్య మీ అందరం కల్పించింది అతను వృధా కాలేదు, నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళగలిగాడు అనేటువంటి ఒక తృప్తి, ఆనందం కలుగుతాయి. దట్ హీ గివెన్ అస్. ఈ సినిమా వల్ల మాకు కలిగిన ఆనందం అది. అంటే మీ దగ్గర ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఎవరికైనా ఇలాంటి శిక్షణ ఉంటుందా? అంటే వాళ్ళు ప్రతిదీ అంటే ఎక్స్ప్రెషన్స్తో సహా, డెఫినెట్గా ఫిట్నెస్తో సహా అన్నీ ఆల్ పాయింట్స్. బట్ అందరికన్నా అవసరం ఉండదు. కొందరు ఫిట్నెస్ తోటి వస్తారు, కొందరికి ఆల్రెడీ అభినయం ఉంటుంది, కొందరికి అన్నీ ఉండి డైలాగ్ సరిగా ఉండదు, కొందరికి అన్నీ ఉంటుంది బాడీ సరిగా ఉండదు, కొందరికి ఫియర్తో ప్రాబ్లం ఉంటుంది, అన్నీ వస్తుంది కానీ ఫియర్ ఉంటుంది, కొందరికి ఇంప్రవైజేషన్స్ రావు, కొందరికి అప్పటికప్పుడు సోల్లో ఉండదు, డెవలప్ అయి ఉండదు. ఎట్లా నేను అన్నీ వచ్చు కానీ యాక్టింగ్ రాదు. సో మాట్లాడగలుగుతారు, పాట పాడగలుగుతారు, బట్ సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్. సో వాళ్ళ పర్సనల్కి ఏం కావాలి, ఎంతవరకు కావాలి, వాళ్ళ సమయం ఏంటి, అంత సమయం మేము పెట్టగలుగుతాం లేదా, దాన్ని బట్టి వీ విల్ టేక్ హిమ్. బట్ ఎవరైనా వచ్చి చేస్తారంటే కుదరదు. ఇప్పుడు కొందరికి నేను సూట్ కాకపోవచ్చు. ఐ విల్ సే దట్ మై సిలబస్, మై టైమింగ్. చాలామందికి కిరీటిని చూసేసి నాకు చాలా ఫోన్లు వస్తుంటాయి. వచ్చినప్పుడు అయ్యా
నేను మీతో మాట్లాడిన ఈ 10 నిమిషాలు నాకు అర్థమైంది ఏంటంటే నేను మీకు సరిగానయ్యా, మీరు వేరే ఒక గురువుని చూసుకోండి అని చెప్తుంటాను అట్లా. ఓకే. అంటే ఎందుకని అంటే మామూలుగా కమర్షియల్గా ఆలోచిస్తే స్టూడెంట్స్ని తీసుకొని ట్రైన్ చేసి ఫైనాన్షియల్ కూడా ఎదగొచ్చు కదా మీరు. అంటే నేను మళ్ళీ మీకు మొదట బిగినింగ్లో సేమ్ మాట చెప్పింది, काम के बारे में सोचो, पैसे के बारे में मत सोचना बेटा. దట్ ఈజ్ మై గురువు వర్డ్. టిల్ నౌ హైదరాబాద్కి వచ్చి ఒక సూట్ కేసు పట్టుకుని వచ్చిన నేను సరస్వతి మాత నాకు నేను ఇప్పటికీ నిత్య విద్యార్థిగానే నేర్చుకుంటుంటాను. ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఆల్సో. విద్యార్థులు కూడా నాకు నేర్పిస్తుంటారు వాళ్ళ బిహేవియర్స్, హౌ టు హ్యాండిల్ అనేది వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఆ అనుభవం అక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచే. సో పాయింట్ ఏంటంటే డబ్బు కాదు ముఖ్యం. ఐ అండర్స్టూడ్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇచ్చిన డబ్బు ఇమ్మీడియట్లీ ఖర్చు అవుతుంది, కానీ వర్క్ అండ్ మెమరీ ఫర్ ఎవర్. దట్ ఎనర్జీ ఇస్ ఫర్ ఎవర్. సో ఆనాడు ఏదో డబ్బు కోసం వాళ్ళు ఏదో ఇస్తే తీసుకుందామన్న ఉద్దేశంతో నేను వెళ్ళలే. దానికోసం ఆశపడి ఉండేదంటే బహుశా అతను అలా తయారై ఉండేవాడు కాదు. అతనే కాదు, ఏ విద్యార్థి కూడా కాదు. సో నేను ఏం చెప్తానంటే నా అనుభవం, నా గురువులు నాకు చెప్పిన నేను అర్థం చేసుకున్నది, ఈ సొసైటీకి ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక టెక్నీషియన్స్ ఎట్లా అవసరమో, ఒక లాయర్ ఇలా అవసరం, ఒక యాక్టర్ కూడా అవసరం, ఒక కళాకారుడు అవసరం. ఒక కళాకారుడిని తయారు చేసేందుకు మనము అందులో ఒక పాత్ర ఉందనుకోండి, ఇంతకంటే ఇంకా మించింది ఏం లేదు. సో ఐఎమ్ ఏ బిగ్ పార్ట్ ఈ సొసైటీ లోపల నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఆ కోణంలో నేను ఆలోచిస్తాను. ఆర్టిస్ట్ మీన్స్ ఈజ్ ఎ రెబేలియన్, విప్లవకారుడితో సమానం. నీతిగా నిజాయితీగా విప్లవం గట్టిగా చెప్పేవాడే కళాకారుడు అని నేను నమ్ముతాను. పేరు ప్రఖ్యాతలు వచ్చినంత మాత్రాన ఆర్టిస్ట్ కావాలని రూల్ లేదు. పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని చెప్పగానే ఇతను ఆర్టిస్ట్ అని చెప్పడానికి లేదు. ఆర్టిస్ట్ అన్నవాడికి పేరు ప్రఖ్యాతలు ఆటోమేటిక్గా వస్తాయి, బట్ పేరున్న వాళ్ళందరూ ఆర్టిస్టులు కాదు.